అవ్వ పేన్లు చల్ల ఉండని సన్నం వార్తలేవు, నెత్తంతా ఇట్లా గోపితే మంటలెత్తుంది. సన్న పేన్లు వార్తలేవు, ఇగో చేతికి మునుగుతున్నాయి పేన్లు చల్ల ఉండని, ఇగో చేతికి మునుగుతున్నాయి పేన్లు చల్ల ఉండని. ఈ పేన్లు చల్ల ఉండని ఎట్లా పోతాయో ఏం పాడు. ఇసుంటి 2-3 దువ్వెలు కొన్నా, ఒక్క దువ్వెన కన్నా పేనే ఎత్తలేదు. ఈ దువ్వెనది కలర్ మంచలేదు, మరి ఈ దువ్వెనది మంచి ఉంది, దీనికి అత్త ఏమో దూస్తా. ఈ దువ్వెనది కలర్ మంచలేదు, మరి ఈ దువ్వెనది మంచి ఉంది, దీనికి అత్త ఏమో దూస్తా. దీనికి కూడా అత్తలేదు, దువ్వెలు చల్ల ఉండని ఎన్ని కొన్నా కానీ పేర్లే అత్తలేవు. ఇక మంది అంటారు బక్క ఉన్నావు అని అంటారు. తిన్నట్టు పేర్లకే పోతుంది, ఏడికెళ్ళి దొడ్డైతే ఇక వాళ్ళన్న చూడమందమన్నా కానీ ఒక్కోళ్ళన్నా చూడరు. మళ్ళీ ఒకటి ఇట్లా కాదు. ఇక మా అక్కకు ఫోన్ చేస్తా, మా అక్కకు ఫోన్ చేసి మా అక్కకు అడుగుతా, చూస్తుందేమో. హలో అక్క, ఉన్నవా ఇంటికాడ? అబ్బా పెయిన్లు అవైనా సుత్తవా ఎత్తడు వస్తా. హైదరాబాద్ అయితే ఏముంది, బొంబాయి అయితే ఏముంది, ఫ్రీ బస్సే కదా అక్కనే. సరే పోతా. మరి ఈ నిజామాబాద్కి వెళ్ళి హైదరాబాద్ ముట్టే వరకు అంటే ఎట్లన్నా 3 గంటలు కావాలా? చూపించుకొని వస్తాను, ఎత్తంతా కొత్తం చేసుకొని వస్తాయల్లబ్బా.